సో ముందు ఇలా ఒక మ్యూజిక్ వస్తుంది, నేను మ్యూజిక్ అయితే ఆఫ్ చేశాను. సో తర్వాత ఇలా సాంగ్ వస్తుంది. కరెక్ట్ టైంలో ప్రేమలోన పడేసి నన్నిలా ఈ వీడియో నేను ఇన్షాట్ ట్యాప్లోనే చేశాను. సో వీడియో చాలా బాగా వచ్చింది. సో వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చాలా బాగుంటుంది. సో ముందుగా మీరు ఇన్షాట్ ట్యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాతకి ఇదే ఫోటోని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. సేమ్ నేను ఇదే ఫోటోని మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను చూడండి. ఇలా డూప్లికేట్ చేసినాక ఇప్పుడు డూప్లికేట్ చేసిన ఫోటోని ఒక 20 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో 20 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఆడియోని ఆప్షన్ని క్లిక్ చేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఒక సాంగ్ని యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ని అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక పైన మనకు ఆప్షన్స్లో బీట్ అనేసి ఉంది చూడండి, ఆ బీట్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో లిరిక్స్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయి అక్కడ మనం బీట్ మార్క్స్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి. సో నాకు సాంగ్లో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కరెక్ట్ టైంలోనే ఫస్ట్ లిరిక్ వస్తుంది కదా, ఎక్కడైతే వస్తుందో అక్కడ నేను ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి అక్కడ. సో ఇక్కడ ఒకటి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ ఆ కరెక్ట్ టైంలో అనే లిరిక్ ఎక్కడ ఎండ్ అయిపోతుంది అక్కడ, సో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ సెకండ్ బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మనకు లిరిక్స్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో అక్కడ ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి టోటల్గా సాంగ్ మొత్తం కూడా. నేను సాంగ్ మొత్తం కూడా బీట్ మార్క్స్ అయితే ఇచ్చేసాను. సో ఇలా బీట్ మార్క్స్ ఇచ్చేసినాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో నేను మీకు లవ్ పార్టికల్స్ టైప్లో ఉంటుంది చూడండి ఇక్కడ హార్ట్ అనేసి. సో హార్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో ఈ యొక్క ఎఫెక్ట్ మీరు 5 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాతకి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ డ్రీమీ అనేసి చూడండి. సో ఆ డ్రీమీ అనే ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకొని సో దీన్ని కూడా 5 సెకండ్స్ వరకు అప్లై చేసుకోండి. మళ్ళీ సేమ్ స్టార్టింగ్ వచ్చేసుకొని మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో స్లో జూమ్ ఉంది చూడండి ఫస్ట్ స్టార్టింగ్లోనే. సో ఆ స్లో జూమ్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని సో ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, దాన్ని నేను ఏ విధంగా ఎంత ఇచ్చేస్తున్నానో అంత ఇచ్చేసుకోండి వాల్యూమ్ అనేది. సో అంత ఇచ్చేసుకొని సేమ్ దీన్ని కూడా పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని 5 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు చూడండి స్టార్టింగ్లో వీడియోలో చూడండి ఈ విధంగా అయితే కనుక వస్తూ ఉంటుంది అన్నట్టు. సో చూసారు కదా మనకి ఇలా ఫస్ట్ అయితే కనుక ఇలా వస్తుంది. సో నెక్స్ట్ మనము సెకండ్ ఫోటో ఉంది కదా, ఆ సెకండ్ ఫోటోకి కలర్ ఫిల్టర్ యాడ్ చేద్దాం. సో సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్స్లో మనకు గోల్డ్ అనేసి ఉంటుంది. నేనైతే గోల్డ్ అనే ఫిల్టర్ అయితే కనుక అప్లై చేస్తున్నాను, మీరు కూడా కావాలంటే అప్లై చేసుకోండి. సో విధంగా అప్లై చేసుకున్నాక సో ఇప్పుడు ఈ వైట్ లైన్ని మనకు ఆ ఎఫెక్ట్లన్నీ ఎక్కడ ఎండ్ అవుతున్నాయి 5 సెకండ్స్ కాడ ఎండ్ అవుతున్నాయి కదా. సో ఇలా 5 సెకండ్స్ కంటే కొంచెం లైట్ కొంచెం ముందులో ఇలా వైట్ ఉంచేసుకొని ఇక్కడ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని PIP అనే ఆప్షన్ వెళ్ళండి. ఇక్కడ PIP అనే ఆప్షన్లో మీకు ఒక ఇంక్స్ప్లెక్టర్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో మనకి ఇలా చూడండి ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా స్క్రీన్కి ఇలా ఫుల్గా అప్లై ఇలా జూమ్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దాంట్లో స్క్రీన్ కానీ లైటింగ్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అది స్క్రీన్కి అయితే కనుక అప్లై అయిపోతుంది చూడండి. సో ఈ విధంగా యానిమేషన్ అయితే వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైంలో అనే లిరిక్ రివీల్ అవ్వగానే మనకి ఇలా సెకండ్ ఫోటో రావాలి, ఇలా ఇంక్స్ప్లెక్టర్ రావాలి. కానీ ఇక్కడ చూడండి కొద్దిగా ఇంక్స్ప్లెక్టర్ లేట్గా వస్తుంది కదా, సో దాన్ని కొద్దిగా ఇలా జరుపుకోండి. మన ఫోటోతో పాటు అంటే సెకండ్ ఫోటోతో పాటే ఇంక్స్ప్లెక్టర్ రావాలి చూడండి. సో ఎగ్జాక్ట్గా ఓకే ఇప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది, సెకండ్ ఫోటోతో పాటే ఈ ఇంక్స్ప్లెక్టర్ కూడా ఎగ్జాక్ట్గా అయితే కనుక రావాలన్నట్టు. సో విధంగా సెట్ చేసుకున్నాక సో ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంది కదా, ఆ సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని సో ఈ విధంగా జూమ్ చేసుకోండి. మీ 2 ఫింగర్స్ తోటి ఇలా కొంచెం జూమ్ చేసుకోండి ఇలా చూడండి ఇలా. సో ఈ విధంగా జూమ్ చేసుకొని ఇలా సెంటర్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా. సో ఇలా ఫోటో స్టార్టింగ్ సెకండ్ ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక తర్వాతకి సో మనం స్టార్టింగ్లో సాంగ్కి బీట్ మార్క్స్ ఇచ్చాం కదా, ఆ బీట్ మార్క్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఫోటోకి అన్నిటికి కూడా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. బీట్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫోటోకి కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. సో నేను కనుక ఎగ్జాక్ట్గా కీ ఫ్రేమ్స్ యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసేయండి. సెకండ్ ఫోటోలో ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఆ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఫోటోని ఇలా చూడండి జూమ్ చేసుకోండి చాలా ఇలా
చూడండి నేను చాలా జూమ్ చేస్తున్నాను. ఇలా జూమ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఇలా వైట్లను చేసుకొని లాస్ట్లో గ్రాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి కింద నుంచి సెకండ్ గ్రాప్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి చూడండి ఇలా ఫోటో స్టార్టింగ్ వచ్చేటప్పుడు చూడండి ఇలా జూమ్లో వస్తుంది చూడండి ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా ఇన్స్పెక్టర్ కూడా రివీల్ అవుతుంది. సో విధంగా యాడ్ చేసుకుంటే చూడండి మనకు ఇలా జూమ్లో అయితే కనుక వస్తూ ఉంటుంది. ఇది మనకు సెకండ్ కీ ఫ్రేమ్ కాడికి ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ మీరు థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా వైట్ నుంచి చేసుకొని మీకు ఆ ఫోటో ఎడ్ సైడ్ జరగాలి, థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర నాకు ఇలా పై జరగాలనుకుంటాను చూడండి. ఇలా పైకి తీసుకెళ్ళేసాను. ఇలా పైకి తీసుకెళ్ళేసి ఆ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాప్ అనేది చూడండి కింద నుంచి సెకండ్కి ఇచ్చేసుకుంటే ఈ విధంగా మూవింగ్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఏమో ఇలా జూమ్ అవుతుంది, సో తర్వాత ఏమో ఇలా పైకి వెళ్తుంది చూడండి ఇలా. సో చూసారు కదా. సో నెక్స్ట్ మన థర్డ్ కీ ఫ్రేమ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళండి. ఇలా ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళేసి మీకు ఆ ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర మీకు ఫోటో ఎటు రావాలా, సో నాకు ఇలా లెఫ్ట్కి కిందికి రావాలనుకోండి. ఇలా సెట్ చేసుకొని ఆ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాప్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఇచ్చేసుకుంటే థర్డ్ కీ ఫ్రేమ్ నుంచి ఫోర్త్ కీ ఫ్రేమ్కి వచ్చేటప్పుడు చూడండి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇలా మీరు ఒక్కొక్క కీ ఫ్రేమ్ దగ్గర మీకు ఆ ఫోటో ఎడ్ సైడ్ జరగాలనుకుంటే అటు సైడ్ జరుపుకోండి. ఒక పైకి అనుకోండి, ఇలా పై జరుపుకోండి. చూడండి ఇది ఫోర్త్ నుంచి ఫిఫ్త్ కీ ఫ్రేమ్కి చేంజ్ అయ్యేటప్పుడు ఇలా రావాలనుకుంటున్నాను. ఇలా జరుపుకున్నాక ఆ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాప్ ఇచ్చేసుకుని చూడండి ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి చేంజ్ అయ్యేటప్పుడు ఈ విధంగా మూవింగ్ అవుతుంది. ఇలా మీరు ఒక్కొక్క కీ ఫ్రేమ్ దగ్గర మీకు ఆ ఫోటో ఎడ్ సైడ్ జరగాలనుకుంటే అటు ఇలా కీ ఫ్రేమ్స్ తోటి అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేనైతే కనుక మొత్తం సాంగ్ మొత్తం కూడా కీ ఫ్రేమ్స్ తోటి అయితే కనుక ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను చూడండి. ఇలా మీరు లాస్ట్ వరకు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి సో మనం లిరిక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఫోటో స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసేయండి. సో చూడండి ఇలా మొత్తం కూడా మూవింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలా జరుగుతూ ఉంది. సో మనం కీ ఫ్రేమ్స్ అయితే కనుక యాడ్ చేసాం. సో నెక్స్ట్ మనం లిరిక్స్ కూడా క్రియేట్ చేయాలి కదా. ఈ సెకండ్ ఫోటో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్లను చేసుకొని ఇలా టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ మీకు సాంగ్ ఏమో లిరిక్ ఏమొస్తుంది కరెక్ట్నెస్ వస్తుంది కదా, అది నేను ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు టెక్స్ట్కి ఏ కలర్ కావాలో ఆ కలర్ని యాడ్ చేసుకొని ఫాంట్ వచ్చేసి నేను ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో యానిమేషన్ వచ్చేసి ఇక్కడ మనకు లెటర్ బై లెటర్ వస్తున్నాయి కదా, సో ఆ లెటర్ బై లెటర్ వచ్చే ఎఫెక్ట్ అనేది కనుక యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లోనే ఉంటుంది. సో యాడ్ చేసుకొని అవుట్ యానిమేషన్ ఏమో నన్ను ఇచ్చేసుకోండి, ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే ఇచ్చేసుకోవాలి. సో విధంగా ఇచ్చేసుకొని సో మనకు ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడి వరకు వస్తుంది, మనం ఫస్ట్ సాంగ్లో బీట్ మార్క్ ఇచ్చిన వరకే కదా, ఆ బీట్ మార్క్ కానీ ఎగ్జాక్ట్గా ఈ టెక్స్ట్ని కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మనకు సెకండ్ లిరిక్ కూడా కావాలి కదా, సేమ్ దీన్నే నేను కాపీ చేస్తున్నాను చూడండి. సెకండ్ లిరిక్ కూడా కావాలి కదా, సో ఫస్ట్ ఇలా పైన యాడ్ చేసుకోండి. సో ఇలా పైన యాడ్ చేసుకున్న తర్వాతకి సేమ్ దీన్నే కాపీ చేస్తున్నాను సెకండ్ లిరిక్ కోసం. సో చూడండి ఇక్కడ సేమ్ దీన్నే కాపీ చేస్తున్నాను. సో దీన్నే కాపీ చేసుకుని సెకండ్ లిరిక్ కూడా యాడ్ అవుతుంది. కాపీ చేసుకున్న దాన్ని చూడండి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఇలా ట్రిమ్ చేసుకోవాలి. దాన్ని ఇలా ట్రిమ్ చేసుకున్నాక మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది ఇక్కడ మీరు రీఎంటర్ చేసుకోండి. సో నేను డైరెక్ట్గా రీఎంటర్ చేసుకొని కలర్ వచ్చేసి ఏమో వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫాంట్ వచ్చేసి కొంచెం కర్సివ్లో ఉన్న ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యానిమేషన్ అయితే కనుక సేమ్ ఉంటుంది. సో మనం దాన్నే కాపీ చేసాం కాబట్టి యానిమేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి ఇక్కడ లెటర్ బై లెటర్ అవుట్ యానిమేషన్ నన్ను ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఎగ్జాక్ట్గా దీన్ని కొద్దిగా కింద యాడ్ చేసుకోండి. సో ఆ టెక్స్ట్ కింద మీకు కావాలంటే పెద్దగానే యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ చిన్నగానే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నగానే అయితే యాడ్ చేస్తున్నాను. సో విధంగా యాడ్ చేసుకొని చూడండి మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మనకు ఇలా జూమ్లో వస్తుంది కదా, మన లిరిక్ కూడా మనకు మూవ్ అవ్వాలి కదా. సో అందుకే అందులో ఫస్ట్ లిరిక్ ఉంది క్లిక్ చేసుకోండి. ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని పైన ట్రాకింగ్ అనేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ట్రాకింగ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని మనకు ఆటోమేటిక్గా ట్రాకింగ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఉంది కదా, సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ దాన్ని కూడా ట్రాకింగ్లోకి వెళ్ళేసి ఇలా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ట్రాకింగ్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా ఫోటో ఏ విధంగా మూవింగ్ అవుతే ఆ ఫోటోతో పాటు లిరిక్స్ కూడా మూవింగ్ అవుతూ ఉంటాయి అన్నట్టు, ట్రాకింగ్ అన్నట్టు చూడండి. సో చూసారు కదా ఈ విధంగా మనకు ఫస్ట్ది కంప్లీట్ అయిపోయింది. సో ఈ లిరిక్స్ మీకు కావాలంటే ఇంకా పైకైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే కిందికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రాకింగ్ యాడ్ చేసిన తర్వాత అయినా సరే మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా పైకి వెళ్ళిపోతుంటాయి. సో మనకు అంత మరీ పైకి ఉంటే బాగోవు కాబట్టి కొద్దిగా కిందికైతే నేను యాడ్ చేస్తున్నాను. సో మీకు ఇంకో లిరిక్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఇవి మనకు ఫస్ట్ కీ ఫ్రేమ్లో వచ్చే 2 లిరిక్స్ అన్నట్టు చూడండి ఇక్కడ. సో చూసాక మనకి ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ మళ్ళీ 2 లిరిక్స్ కావాలి కదా మనకు. సో వీటినే డూప్లికేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు చూడండి. సో నేను వీటినే డూప్లికేట్ చేశాను. సో డూప్లికేట్ చేసుకున్నాక సో నెక్స్ట్ వచ్చి మనకు సాంగ్లో నెక్స్ట్ వచ్చే బీట్ మార్క్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు రెండింటిని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇందులో మనకు పైన లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఫస్ట్ థర్డ్ లిరిక్ ఏమొస్తుందో దాన్ని మనం రీఎంటర్ చేసుకోవాలి. సో నేను డైరెక్ట్గా థర్డ్ లిరిక్ అనేది కనుక సో చూడండి ప్రేమలోన అనేసి వస్తుంది కదా దాన్ని టైప్ చేసుకున్నాను. సో
సో టైప్ చేసుకున్నాక నెక్స్ట్ మనకు ఫోర్త్ లిరిక్ ఉంది కింద లిరిక్, దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకి ఏమొస్తుంది సాంగ్లో అది కూడా ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక మరి మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ కొద్దిగా లేటుగా వస్తుంది కదా, సో ఎక్కడైతే వస్తుందో అక్కడ కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే వీటిని కింది తెచ్చుకోండి. సో మనకు ఫోటో కింద నుంచి పైకి మూవ్ అవుతుంది కాబట్టి నేను లిరిక్ దగ్గర కింది తెచ్చుకున్నాను. ఇలా కింది తెచ్చుకున్నాక మనకు ఫోర్త్ లిరిక్ కొద్దిగా లేట్గా వస్తుంది కదా, సో నేను కొద్దిగా ఫోర్త్ లిరిక్ని ఇలా కొద్దిగా కట్ చేస్తున్నాను ముందు కొద్దిగా. సో ఇలా కట్ చేసిన కొద్దిగా లేట్గా రివీల్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక అందులో మనకు థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ట్రాకింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మన సేమ్ రీట్రాకింగ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క దానికి కూడా రీట్రాకింగ్ చేసుకోవాలి. మన సేమ్ సెకండ్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని ట్రాకింగ్లోకి వెళ్ళేసి రీట్రాకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫోటో పొజిషన్ చేంజ్ అయింది కదా, కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి ఇలా యాడ్ చేసుకుని చూడండి లిరిక్ కూడా ఫోటోతో పాటుగా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీరు చూడండి. సో ఫోటోతో పాటుగా మనం ఇలా ట్రాకింగ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ వీటినే డూప్లికేట్ చేసుకుంటూ మనకు ఫోటో ఏదైతే మూవ్ అవుతుందో అటు ట్రాకింగ్ చేసుకోవాలి. సో నేను మీకు చూపిస్తాను కూడా చూడండి. సో నెక్స్ట్ వచ్చే బీట్ మార్క్ వరకు ఈ లిరిక్స్ని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాక మనకు లిరిక్స్ని రీఎడిట్ చేసుకోండి. ఇలా రీఎడిట్ చేసిన తర్వాతకి మనకు ఆ ఫోటో అనేది పైనుంచి కిందికి వస్తుంది కాబట్టి లిరిక్స్ని పైన యాడ్ చేసుకోవాలి. సో పైన యాడ్ చేసుకుంటే పైనుంచి కిందికి వస్తుంది లిరిక్ కూడా. సో ఫోటోతో పాటుగా రావాలి కాబట్టి చూడండి ఇలా పైకి అయితే జరుపుకున్నాను. ఇలా జరుపుకున్న తర్వాతకి వీటిని మళ్ళీ రీట్రాకింగ్ చేసుకోవాలి. ఫోటో మనకు పైనుంచి కిందికి వస్తుంది కదా, అందులో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని మళ్ళీ రీట్రాకింగ్ చేసుకోండి. సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని మళ్ళీ రీట్రాకింగ్ చేసుకోవాలి. ఇలా రీట్రాకింగ్ చేసుకుని చూడండి మళ్ళీ ఫుల్ లిరిక్స్ అనేవి ఇలా పైనుంచి ఇలా కిందికి జరుగుతూ ఉంటాయి. సో మీరు కావాలంటే ఆ లిరిక్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలానే లాస్ట్ వరకు అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఫోటో ఎటైతే మూవ్ అవుతుందో దానికి తగ్గట్టుగా లిరిక్స్ అయితే కనుక యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ యొక్క వైట్ లైన్ మీరు 5 సెకండ్స్ కాడ ఉంచేసుకోండి. ఈ వైట్ లైన్ ఇలా 5 సెకండ్స్ కాడ ఉంచేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకు వెదర్లో లైటింగ్ అనేసి ఉంటుంది చూడండి. సో ఇలా మెరుపు వచ్చినట్టుగా వస్తుంది ఫోటో పైన. ఈ ఎఫెక్ట్ని వీడియో ఎండ్ వరకు కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుంటే మనకు లైటింగ్ వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. ఈ లైటింగ్ ఎఫెక్ట్ యాడ్ చేసినాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇంతవరకు వీడియోని సేవ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కనుక లేదా నేను డైరెక్ట్గా వీడియోని సేవ్ చేస్తున్నాను. ఇలా వీడియోని సేవ్ చేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేసుకొని ఈ వీడియోని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. సో తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసుకొని వీడియోని క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. క్యాన్వాస్ వచ్చేసి 9:16 రేషన్ సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్ ఏమో ఒక 25 ఇచ్చేసుకోండి. నేను ఒక 25 డ్యూరేషన్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసుకున్నాక పిఐపి అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న ఆ వీడియో క్లిప్ని ఇలా యాడ్ చేసుకుని ఫుల్గా అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్నాక యానిమేషన్ అనే ఆప్షన్లో ఇలా మనకి ఇలా స్కేల్ టైప్లో వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ యానిమేషన్స్ ఉన్నాయి చూడండి ఇలా. సో ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని పైన మనకు స్కేల్ ఉంది కదా, అదొక 4.8 కానీ 5 సెకండ్స్ కానీ అలా ఇచ్చేసుకుంటే ఇలా స్లోగా రివీల్ అవుతుంది మనకు ఫస్ట్ ఫోటో అనేది. సో దీనికోసమే మనం సేవ్ చేసి మళ్ళీ యాడ్ చేసామన్నట్టు. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. 5 సెకండ్స్ వరకు అలా ఇచ్చేసుకొని యాడ్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ కూడా మనకు అప్లై అయిపోతుంది. సో ఈ ఎఫెక్ట్ అప్లై కాగానే మనకు ఆటోమేటిక్గా ఆ ఇంక్ స్ప్లెక్టర్ రివీల్ అయిపోయి మనకు లిరిక్స్ మొత్తం కూడా ఇలా రివీల్ అవుతూ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ.